నమస్తే, వెల్కమ్ టు మెకానిక్ టీవీ. సామాన్యుడి నెత్తిపై మరో పిడుగు పడింది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్, కూరగాయల ధరలతో అల్లాడిపోతున్న మధ్యతరగతి ప్రజలకు ఇప్పుడు మరో షాక్ తగిలింది. ఉదయం లేస్తే చాలు మన వంట గదిలో ఖచ్చితంగా ఉండాల్సిన వంట నూనె ధరలు ఇప్పుడు ఆకాశాన్ని తాకుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోని వంట నూనె ధరలు అమాంతం పెరిగిపోయాయి. అసలు ఈ నూనె ధరలు ఎందుకు పక్కుమంటున్నాయి? అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు మన వంటింటిపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? వ్యాపారులు సృష్టిస్తున్న కృత్రిమ కొరత వెనుక ఉన్న నిజాలు ఏంటి? గడిచిన 30 రోజుల్లోనే వంట నూనెల ధరలు 20 నుంచి 22% మేర పెరిగాయి. అంటే ప్రతి లీటర్ మీద సగటున 20 నుంచి 30 రూపాయల వరకు అదనపు భారం పడుతోంది. ధరలను ఒక్కసారి గమనిస్తే నిన్న మొన్నటి వరకు 160 రూపాయల లోపు దొరికిన సన్ఫ్లవర్ ఆయిల్ ఇప్పుడు లీటరు 180 రూపాయల నుంచి 200 పలుకుతోంది. ఇక సామాన్యులు ఎక్కువగా వాడే పామాయిల్ ధర కూడా లీటర్కు 120 రూపాయల నుంచి 145 రూపాయలకు చేరింది. సోయాబీన్, రైస్ బ్రౌన్, వేరుశెనగ నూనెల పరిస్థితి కూడా ఇంతే. హోల్సేల్ మార్కెట్లో చూసుకుంటే 15 కిలోల ఆయిల్ టిన్ ధర ఇప్పుడు 2,300 రూపాయల నుంచి 2,400 రూపాయల వరకు అమ్ముడవుతోంది. వంట నూనెల ధరలు ఇలా పెరగటం సామాన్యులకు భారంగా మారింది. ఇప్పటికే పెరిగిన వంట గ్యాస్ ధరలు, రోజురోజుకి పెరుగుతున్న కూరగాయల ధరలతో వంట నూనెల ధరలు పెరగటం మరింత సమస్యగా మారుతోంది. అసలు ఈ ధరలు ఎందుకు పెరిగాయి? దీని వెనుక ఉన్న మొదటి కారణం గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతిరటం. మన దేశానికి అవసరమైన వంట నూనెల్లో అత్యధిక భాగం రష్యా, ఉక్రెయిన్, అర్జెంటీనా, ఇండోనేషియా లాంటి దేశాల నుంచి దిగుమతి అవుతోంది. అయితే ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ వాతావరణం కారణంగా సరుకు రవాణా చేసే నౌకల మార్గాల్లో అంతరాయం ఏర్పడింది. దీనివల్ల షిప్పింగ్ ఛార్జీలు భారంగా పెరిగిపోయాయి. సరుకు రావడంలో జాప్యం జరగటం, రవాణా ఖర్చులు పెరగటం నేరుగా మన మార్కెట్పై ప్రభావం చూపింది. కేవలం అంతర్జాతీయ కారణాలే కాదు, మన స్థానిక మార్కెట్లో జరుగుతున్న బ్లాక్ మార్కెటింగ్ కూడా దీనికి తోడైంది. అంతర్జాతీయంగా సరుకు రావటం లేదన్న సాకుతో కొందరు హోల్సేల్ వ్యాపారులు తమ వద్ద ఉన్న స్టాక్ను దాచేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ, నిఘా లోపించడంతో ఇష్టారాజ్యంగా ఎంఆర్పీకి మించి నూనె ప్యాకెట్లను అమ్ముతూ సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఈ ధరల పెరుగుదల సామాన్య మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ను తలకిందులు చేస్తోంది. నెలకు 5 లీటర్ల నూనె వాడే కుటుంబం ఇప్పుడు అదనంగా 150 నుంచి 200 కేవలం నూనె కోసమే ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో చాలా మంది గృహిణులు నూనె వాడటాన్ని తగ్గించుకోవటము లేదా కాస్త తక్కువ ధరలోనే దొరికే ఇతర ప్రత్యామ్నాయ నూనెల వైపు మొగ్గు చూపటమో చేస్తున్నారు. ఇప్పట్లో అంతర్జాతీయ పరిస్థితులు చక్కబడేలా కనిపించడం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో నూనె ధరలు మరింత పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అక్రమ నిల్వలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప సామాన్యుడికి ఈ ధరల మంట నుంచి ఉపశమనం లభించదు.